సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీష కుంద మందార సుధాపయోనిధి సితతామరస అమరవాహిని శుభాకార తనుప్పు నిన్ను మదిన్గానగనెన్నడు కల్గు భారతి. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చడియమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్. సభా సరస్వతికి ప్రణామాంజలి. ఇప్పుడు మనమందరం కూడా కలియుగాన్ని విడిచి వైవస్వర మన్వంతరాన్ని విడిచి మనం ఇప్పుడు ఏ కల్పంలో ఉన్నాం? శ్వేతవరాహ కల్పం అని చెప్పుకుంటూ ఉన్నాం. ఈ కల్పాన్ని కూడా విడిచిపెట్టి ఇప్పుడు మనం లక్షల కోట్ల సంవత్సరాల వెనక్కు వెళ్ళి తత్పురుష కల్పంలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? తత్పురుష కల్పంలో ఉన్నాం. అక్కడ శంకరుల వారు వాళ్ళ యొక్క శిష్యులను, ఎవరు వాళ్ళ శిష్యులు అనుకున్నాం? బ్రహ్మ, విష్ణువు, సకల కోటి దేవతలు, అశ్విని దేవతలు, గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు, యక్షులు, ఎవరెవరైతే ఉన్నారో ఇక్కడ మనం చెప్పుకుంటాం కదా, ఒక్కొక్క సమూహాన్ని ఒక్కొక్క కులంగా చెప్పుకుంటాం. నిజానికి అవన్నీ ఒక సమూహము అని. అట్లాగా అక్కడ కూడా దేవతాజాతి వాళ్ళందరినీ కూర్చోబెట్టి తత్పురుష కల్పంలో ఏం చెప్తూ ఉన్నారు అక్కడ అంటే, దేవలోకంలో మొత్తం ఏమి జరుగుతుంది అంటే, భౌతిక లోకంలో మానవలోకాన్ని ఎలా సంస్కరించాలి, మానవులందరినీ తిరిగి భగవంతుని వైపుగా దైవం వైపుగా ఎలా నడిపించాలి అని ఆలోచిస్తూ ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారన్నమాట. ఈ ప్రణాళిక మొత్తం ఎవరు రాస్తారు? శివుడి ఆజ్ఞ లేకపోతే చీమ కూడా ముట్టదు. మరి ఈ వేసినటువంటి ఈ ప్రణాళికనంతా ఎవరు ఆచరిస్తారు? గంగాదేవి తన పాటుకు తాను ప్రవహించేటటువంటి శక్తిని కోల్పోతే మానవ జీవితం ఏమైపోతుంది కదా. కాబట్టి ఎవరి పనిని వాళ్ళు చెయ్యాలి. అట్లాగా మానవులందరూ, ఏం స్వామి మనం నిరంతరం ఇలా ధ్యానంలో ఉన్నారు, మీరు ఎవరి కోసమో పూజిస్తూ ఉన్నారు, ఎప్పుడూ మీరు తపస్సులో ఉంటున్నారు, ఎవరినో మీరు ఆరాధిస్తూ ఉన్నారు, మరి మానవులందరూ ఈ ఆరాధనా విధానాన్ని ఎందుకు మరిచిపోయారు, వాళ్ళెందుకు స్వస్థితిని కోల్పోయారు, అస్వస్థతతో ఉన్నారు అని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగినప్పుడు పరమశివుడు అందరినీ కూర్చోబెట్టి తత్పురుష కల్పం నాడు ఈ స్కాంద పురాణాన్ని బోధించారు. అప్పుడేమడుగుతారు అంటే, పురా కైలాస శిఖరే సిద్ధగంధర్వ సేవితే అంటే, అక్కడ వీళ్ళందరూ ఇలా భగవంతుణ్ణి పరమశివుని సేవిస్తూ ఉండేటటువంటి సందర్భంలో ఏది మానవుణ్ణి సరి అయిన మార్గం వైపు నడిపించేది, ఏ పద్ధతిని మానవులు అవలంబిస్తే వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని లేదా భగవంతుని చేరుకుంటారు. వాళ్ళు దారి తప్పిపోయి ఉన్నారు. ఎవరు వీళ్ళంతా? నా పిల్లలు. మన పిల్లవాడు సరిగా చదువుకోకుండానో లేదా సరిగ్గా ఉండకపోతే మనమందరం ఏం చేస్తాం? బాధపడతాం. మన పిల్లవాడు చదువుకోలేదు, ఖాళీగా ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, లేకపోతే చేయకూడని పనులు చేస్తూ ఉన్నాడు, హింస చేస్తూ ఉన్నాడు, అహింస మార్గంలో ఉండటం లేదు, ఇన్ని రకాలుగా మనం ఆలోచిస్తాం. మరి పరమశివుడు పార్వతి కూడా వాళ్ళ యొక్క బిడ్డలం మనం అందరం కనుక మనందరం కూడా మీ యొక్క గొప్పతనాన్ని, అంటే మనిషి తన యొక్క గొప్పతనాన్ని, తన యొక్క అస్తిత్వాన్ని పట్టుకోక తెలియక దారి తప్పిపోయి ఉన్నారు. మరి దారిలోకి రావాలంటే ఏమి చెయ్యాలి, వాళ్లను ఎలా మనం దారిలోకి తీసుకొచ్చుకోవాలో చెప్పండి గురుదేవా అని అడిగినప్పుడు అప్పుడు స్వామి ఏం చెప్తారంటే, మానవులకు
4 వేదాలను చదవడం వల్ల ప్రయోజనం లేదు. వేదశాస్త్ర పురాణాని చ ఇతిహాసాది కానిచ. వేదాలు ఇందులో ఎన్ని విషయాలు, ఒక్క శ్లోకంలో ఎంత విషయాలను అందులో చెప్పించారు చూడండి. వేదశాస్త్ర పురాణాని చ ఇతిహాసాది కానిచ మంత్రయంత్రాది విద్యాశ్చ మోహనోచ్చాటనాధికం శైవ శాక్త ఆగమాదీని అన్యే చ బహవో మతాః. ఇందులో లేని గ్రంథం అంటూ లేదనమాట. 4 వేదాలు, 18 పురాణాలు, 6 ధర్మశాస్త్రాలు, 4 ఇతిహాసాలు, ఎన్ని చదువుకున్నా మంత్రము, యంత్రము, సిద్ధులు, మరణము, ఉచ్చాటనము, మోహనము, ఎన్ని రకాల విద్యలు చదువుకున్నా చివరి వాక్యం ఏమి అంటే అపభ్రంశాత్ సమస్తానాం జీవానాం భ్రాంతచేతసాం. అపభ్రంశాత్ సమస్తానాం జీవానాం భ్రాంతచేతసాం. జీవుడు ఎవరు? జీవుడు భ్రాంతచేతసాం, భ్రాంతిలో ఉన్నంత వరకు. మానవుడు ఆ భ్రాంతి నుంచి, భ్రమ నుంచి విడివడనంత వరకు వాళ్ళు ఏమనుకుంటూ ఉన్నారంటే, నేను వేదాలను అధ్యయనం చేస్తూ ఉన్నాను, నేను చాలా గొప్ప పురోహితుణ్ణి, బ్రాహ్మణుణ్ణి అని నేను భావిస్తూ ఉన్నాను, నేను పురాణాలు చదువుకుంటూ ఉన్నాను కాబట్టి నేను గొప్ప, నేను ధర్మశాస్త్రాలన్నీ చదివేశాను కాబట్టి నేను గొప్ప అని వాళ్లకు వాళ్ళే అహంపూరిత భావనను పెంచుకొని కర్త అయినటువంటి పరమశివుణ్ణి, కర్మ అయినటువంటి పరమశివుణ్ణి, సమస్తానికి జగదానికి ఆధారమైనటువంటి ఈ జగత్తుకు పరమశివుణ్ణి వాళ్ళు మరిచిపోయారు. అలా మరిచిపోవడం వల్ల మానవులు స్వస్థితిని కోల్పోయి ఉన్నారు. ఎందుకంటే పార్వతీదేవి ఎందుకు కోల్పోయారు అని అంటే చెప్పాలి కదా. ఎందుకు వీళ్ళు అంటే కంటికి కనిపిస్తూ ఉన్నది ప్రపంచం, దానిని అది శాశ్వతమని మనకు భ్రమచెందునిస్తుంది. చివరకు అది శాశ్వతం కాదని ఎప్పుడు తెలుస్తుంది? తిరిగి మళ్ళీ నెమ్మదిగా ఈ విజన్ ఎప్పుడైతే కనుమరుగవుతుంది అంటే ఈ భౌతిక చక్షువులకు ఈ ప్రపంచం కనిపించడం కనుమరుగైపోయేటటువంటి సందర్భం ఒకటి వస్తుంది. ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎప్పుడు వస్తుంది? కష్టం వచ్చినప్పుడు వస్తుంది, వృద్ధాప్యంలో వస్తుంది, వార్ధక్యంలో వస్తుంది. సో అప్పుడు ఏమైపోతుందంటే చూపు తగ్గిపోతుంది. కన్నులును కానలేక వీనులును మున్ను వలె వినగరాక తన్నుదానెరుగలేక మేనెల్ల తడబడుచు రామరామా. అప్పుడు నేనంటే ఏంటబ్బా, ఏంటి నేను చూపును కోల్పోయానే, నేను కోట్ల సంవత్సరాలు ఇక్కడ ఉండిపోతానని నేను అనుకున్నాను కదా, అందుకే కదా ఇంత ఆరాట పోరాటాలతో ఇన్ని అన్యాయాలు ఇన్ని అక్రమాలు చేసి నేను ఇంత కూడబెట్టాను. సో ఎక్కడ జీవుడు భ్రమ చెందుతూ ఉన్నాడంటే తాను చూస్తూ ఉన్నటువంటి తృణప్రాయమైనటువంటి తుచ్చమైనటువంటి క్షణంలో 43.2 సెకండ్లు బ్రహ్మకాలమానం ప్రకారం కలిసిపోయేటటువంటి ప్రపంచాన్ని తాను ఏమనుకున్నాడు? శాశ్వతమని భ్రమ చెంది ఉన్నాడు. అందుకని ఈ భ్రమతో ఈ భ్రాంతితో నువ్వు ఏ పనైనా చెయ్యి, నువ్వెన్ని కోట్లు సంపాదించు, ఏ పనైనా చెయ్యి, కానీ కుదరదు. నువ్వు ఎవరిని చింతించాలి? అచింత్య అవ్యక్త రూపాయ. అచింత్యుణ్ణి, అవ్యక్తుణ్ణి, నిర్గుణాయ, నిర్గుణుణ్ణి నువ్వు గ్రహించాలి, చింతించాలి, దర్శించాలి. మరి ఇవి చింతించాలి అంటే ఈ పురాణంలో వేదంలో ఎక్కడ చెప్పి ఉన్నా అసలు విషయం భగవంతుడిని చింతించమని. మరి భగవంతుడిని చింతించాలంటే ఎవరు భగవంతుడు ఎట్లా తెలుసుకుంటారు కదా, ఎట్లా తెలుసుకోవాలి? సో ఈ అప్లికేషన్ మెథడ్లోనే మనం పురాణాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళితే కొంత ప్రయోజనం ఉంటుంది అని. మొత్తం ఈ పురాణంలో 81,100 శ్లోకాలు ఉన్నాయి. 81,000 శ్లోకాలని కొందరు పెద్దలు చెప్పారు. ఒక 100 శ్లోకాలను కలిపి 81,100 శ్లోకాలుగా పెద్దలు చెప్పి ఉన్నారు. అయితే ఈ 81,100 శ్లోకాలలో ఏమేమి ఉన్నాయి అనేటటువంటి విభాగాన్ని మనం చూసుకుందాం. ఫస్ట్ ఒకటి మహేశ్వర ఖండం. మొట్టమొదటిది మహేశ్వర ఖండం. అందుకనే మహేశ్వరుని మాటలతో స్కాంద పురాణం మొదలవుతుంది. అది చాలా గొప్ప విషయం. మీకు భగవద్గీత ధృతరాష్ట్ర ఉవాచతో మొదలవుతుంది. మనకు ఉండేటటువంటి 18 పురాణాలలో 14,000 శ్లోకాలు, 25,000 శ్లోకాలు, 35,000 శ్లోకాలతో ఉన్నాయి. కానీ పెద్ద పురాణం, అందుకని ఇది మహాపురాణం అంటారు దీన్ని. స్కాంద మహాపురాణం అని ఉంటుంది ఆ గ్రంథం మీద కూడా. ఇది పెద్దదన్నమాట. దీంట్లో ఒకటి మహేశ్వర ఖండం. 7 ఖండాలుగా ఉన్నాయి. మొదటిది మహేశ్వర ఖండంలో మీరు మళ్ళీ ఇవన్నీ చదువుకున్నప్పుడు ఇవన్నీ నాకు తెలిసినవే కదా అని అనిపిస్తుంది.
తెలిసినవే అందరికీ, కానీ ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉన్నాము అంటే ఆ తెలిసిన వాటిని మనం మన నిజ జీవితంలో ఆచరణ చెయ్యాలి కాబట్టి, అప్లై చేయాలి కాబట్టి. మహేశ్వర ఖండంలో ఏముంది అంటే కేదార ఖండం, కౌమార ఖండం, ఇవి మనందరికీ తెలిసినవి. అరుణాచల మహత్యం మనకు తెలియదా? తెలుసు కదా. మరి అది ఎక్కడుంది అని మనకు తెలియదు అంతే. అది మహేశ్వర ఖండంలో ఉంది. కేదార ఖండం, కౌమార ఖండం, ఈ మహేశ్వర ఖండంలో మళ్ళీ ఉపఖండాలు చెప్తున్నాను నేను. అరుణాచల మహాత్మ్యం పూర్వార్ధం, అరుణాచల మహాత్మ్యం ఉత్తరార్ధం, ఈ 4 అంశాలతో మహేశ్వర ఖండం పూర్తవుతుంది. 2 వైష్ణవ ఖండం, అంటే సులభంగా మనకు అర్థం చేసుకోవడానికి నేను చెప్తున్నాను. 2వది వైష్ణవ ఖండం. వైష్ణవ ఖండంలో మొట్టమొదట వెంకటాచల మహాత్మ్యంతో మొదలవుతుంది. వెంకటాచల మహాత్మ్యంతో మొదలై వాసుదేవ మహాత్మ్యంతో పూర్తవుతుంది. అందులో దాదాపుగా 12 ఉపఖండాలు ఉన్నాయి. ఇది వైష్ణవ ఖండం. చూడండి, వెంకటాచల మహాత్మ్యం మనం ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట మనం విని ఉంటాం. కాకపోతే ఆ విన్న విషయాన్ని గ్రహించి మనం దాని వెనకల నడవడంలో వెనకబడి ఉన్నాం అంతే. ఇది వైష్ణవ ఖండం. 2 బ్రహ్మఖండం. బ్రహ్మఖండంలో ఏముంటుంది? బ్రహ్మ అంటే ఎవరు? సృష్టి, అంతేనా? సృష్టి ఎలా జరిగింది? బ్రహ్మ రాస్తూనే ఉంటాడు. ఆయన ఏమి రాస్తాడు చెప్పండి? తలరాతలు రాస్తాడు కదా. కాబట్టి మనందరి యొక్క రాత ఎవరు రాస్తారు? పోని మరి అయితే బ్రహ్మ రాస్తాడు కదా. మరి ఒకరికి బాగా రాస్తాడు, ఒకరికి బాగా రాయలేదు. ఒకరికేమో దండిగా డబ్బులు ఉన్నాయి, ఒకరికేమో డబ్బులు లేవు. ఒకరు ఆరోగ్యంగా ఉన్నారు, ఇంకొకరు ఆరోగ్యంగా లేదని అంటాం కదా. మరి బ్రహ్మకు ఒకరి మీద కక్ష కట్టుకుని అలా రాస్తాడా? ఒకరి మీద ప్రేమతో, ఇష్టంతో, ప్రియంతో అలా రాస్తాడా? ఎలా రాస్తాడు చెప్పండి? ఆయనే రాస్తూ ఉంటాడు, కరెక్టే, అందులో డౌట్ లేదు. బ్రహ్మ రాసిన రాతే ఓకే. అయితే బ్రహ్మ రాతను దేనిని ఆధారంగా చేసుకొని రాస్తాడు? అప్పుడు రాసినది బ్రహ్మ నీ మంచి చెడుల ఫలితమే నిన్ను నిర్దేశిస్తుందా? కాకపోతే ఆ బ్రహ్మ నియమం ఉంది కదా, ఆ నియమాన్ని ఉల్లంఘించిన వారందరికీ తగినట్లుగా ఆయన రాత రాస్తూ ఉంటాడు. దీన్ని బట్టి ఆ బ్రహ్మ రాతను రాస్తున్నది బ్రహ్మే అయినా రాయించుకుంటూ ఉన్నది, నాకేం కావాలో అడిగి రాయించుకుంటూ ఉన్నది నేనే అనే అర్థమైపోతుందా? కాబట్టి ఇందులో బ్రహ్మది ఏమాత్రం ఆయన దృష్టిలో అందరూ సమానులే. కాబట్టి బ్రహ్మఖండంలో ఈ బ్రహ్మరాతలు, మనుషులు బ్రహ్మని ఎలా ఆలోచిస్తారు, బ్రహ్మ గురించి ఎలా తెలుసుకుంటూ ఉన్నారు, అట్లాగే సృష్టి స్థితి లయలు, మొత్తం జగత్తు సృష్టి స్థితి లయలన్నీ కూడా బ్రహ్మఖండంలో వస్తుంది. ఈ 3 ఖండాల తర్వాత 4వది కాశీఖండం. కాశీఖండం అంటే కాశీక్షేత్ర మహాత్మ్యం. 5వది అవంతిఖండం, అవంతి క్షేత్ర మహాత్మ్యం. 6వది నాగరఖండం, నాగర క్షేత్రం మహాత్మ్యం. 7వది చిట్ట చివరిది ప్రభాస క్షేత్రం, ప్రభాస క్షేత్ర మహాత్మ్యం. ఇప్పుడు చూడండి, 4 క్షేత్ర మహిమలు కదా, 4 స్థలాల పుణ్యస్థలాల పుణ్యక్షేత్రాల క్షేత్ర మహాత్మ్యాన్ని మనం చూస్తాం చిట్ట చివర. మరైతే అక్కడికి మనం వెళ్ళాలంటే పుణ్యక్షేత్రం ఎలా ఏర్పడింది, ఎందుకోసం పుణ్యక్షేత్రము అంటే ఇక్కడ మహేశ్వర ఖండంలో శివుడు తన శిష్యులకు చెప్పినటువంటి విషయాలను తిరిగి భూలోకంలో ఏం చేయాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఆచరించాలంటే భూలోకంలో ఎక్కడ చెప్పాలి కథ? శివుడు అక్కడ వాళ్ళకు కూర్చోబెట్టి చెప్పాడు. ఇక్కడ చెప్పాలంటే ఎక్కడ చెప్పాలి, ఎవరింట్లో చెప్పాలి? అందరిల్లు అనుకూలంగా ఉండవు కదా. అంటే ఈ క్షేత్ర మహాత్మ్యం ఎందుకు చెప్పారు, ఇటువంటి క్షేత్రాలను ఎందుకు నిర్మిస్తారు అంటే అసలు మొదటి అధ్యాయంలోనే ఉంది. ఇటువంటి క్షేత్రాలను నిర్మించిన వాళ్లకు, ఇటువంటి క్షేత్రాల నిర్మాణానికి సహాయం చేసిన వాళ్లకు, ఇటువంటి క్షేత్రాలలో మంచి విషయాలను తెలియజేసిన వాళ్లకు ఖచ్చితంగా వాళ్లకు సద్గతే తప్ప బ్రహ్మ మళ్ళీ రాత రాయించుకుంటూ ఉన్నది మనమే కదా. కాబట్టి మన రాతను మనమే రాయించుకుంటాం ఇటువంటి కార్యక్రమాలు చేసి. అందుకని అక్కడ నేర్చుకున్న విషయాలను, మహేశ్వర ఖండంలో నేర్చుకున్న విషయాలను, వైష్ణవ ఖండంలో నేర్చుకున్నటువంటి గురుదేవుల మహాత్మ్యాన్ని, అంటే దేవుని యొక్క మహాత్మ్యాన్ని,
బ్రహ్మఖండంలో నేర్చుకున్నటువంటి సృష్టి స్థితి లయల విషయాలను ఈ మూడింటిని మనం చెప్పుకోవడానికి 10 మందికి తెలియజేయడానికి మనకేం కావాలి అంటే ఈ మైకు ఇవన్నీ కావాలి, కరెక్టే. ఈ మైకులు ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక క్షేత్రం కావాలి. అటువంటి ఇంట్లో పెట్టారనుకోండి ఒకవేళ, అప్పుడు ఆ ఇల్లు కూడా క్షేత్రమే. క్షేత్రం అంటే ఏంటి? శరీరము, పొలము అనేటటువంటి అర్థాలు ఉన్నాయి. అంటే ఈ దేహం కూడా క్షేత్రమే. కాబట్టి ఈ దేహ క్షేత్రంలో ఉంటూ ఇటువంటి పుణ్యక్షేత్రాలను నిర్మించి మన దేహ పోషణకు సంబంధించినటువంటి భోజన సౌకర్యాదులను గురించి చూసుకుంటూ కొంత సమయాన్ని దానికి కేటాయించి మిగిలిన మొత్తం సమయాన్ని భగవంతుని కోసం కేటాయించాలి అనేది పురాణాలలో ఉండేటటువంటి, వేదాలలో ఉండేటటువంటి విషయం. మీరు ఏ గ్రంథం తీసుకున్నా లక్ష్యం ఇదే. కాకపోతే ఆ లక్ష్యాన్ని విడిచి పక్కన పెట్టేసి పెద్దవాళ్ళు, మా అమ్మ లాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు, నేల విడిచి సాము చేయకూడదు నాయనా అని. కాబట్టి మనం ఏం చేశామంటే వచ్చిన లక్ష్యాన్ని మర్చిపోయాం. ఆమె అందుకే అడుగుతుంది, గురుదేవా మహేశ్వర, మానవులందరినీ ఉద్ధరించే మార్గాన్ని నువ్వు నాకు చెప్పు. అదే ఆరంభంలో ఉండేటటువంటి ఉమామహేశ్వర సంవాదం అని అంటాం. ఉమామహేశ్వర సంవాదాన్ని తెలుసుకోకుండా, అందులో ఉండేటటువంటి నీతి నియమాన్ని మనం ఫాలో కాకుండా తరువాతి కథలను చెప్పుకోవడం వల్ల ప్రయోజనం లేదు. అయితే ఈ రూల్స్ని, పద్ధతిని మనం తెలుసుకుంటే ఇలాగే ప్రయాణించాలి మానవుడు. మానవ జీవితం ఇలాగే ఉండాలి. ఆ నియమాన్ని నియమించుకొని ఆ సృష్టి నియమం ప్రకారం భగవంతుని యొక్క నిర్దేశానుసారం, శివుని ఆజ్ఞానుసారం, మహేశ్వరుని ఉపదేశాన్ని అందుకున్న మహేశ్వరుని శిష్యులుగా మనము వాటిని ఆచరించడానికి సంసిద్ధులై మళ్ళీ ఆ కథలు చెప్పుకుంటే అప్పుడు మనకి సంపూర్ణంగా అర్థమవుతుంది. అప్పుడు ఆమె అంటుంది, నువ్వు పర్వాలేదు స్వామి, నువ్వేమో ఎన్ని చదువుకున్నా ఏమీ రాదు, మరి ఎలా వస్తుంది వాళ్ళకి అంటే, భూమి మీద సరి అయినటువంటి గురువులు అటువంటి విద్యను బోధించడానికి ఉన్నారు. ఆ గురువుని తెలుసుకొని ఆ విద్యను వారి ద్వారా వాళ్ళు గ్రహించి, అందుకనే చిన్ననాడు మనం పంచాక్షరి, అష్టాక్షరి అవన్నీ నేర్పించేవాళ్ళం. కానీ తర్వాతి కాలంలో చదువులు అనేది ఇంకొక రకంగా మారిపోవడం వల్ల దేహపోషణకి చదువు కాదు, విజ్ఞానార్జన కోసం చదువు, భగవంతుని సాన్నిధ్యాన్ని పొందడం కోసం చదువు, భగవంతుని చేరడం కోసం చదువు, అది విడిచిపెట్టేసి ఏమైపోయినామంటే భగవంతుని చేరే విద్యను పక్కన పెట్టి కేవలం ఈ క్షణం మాత్రమే ఉండి, ఏది ఈ దేహం పచ్చి చర్మపు తిత్తి పసలేదు దేహంబు లోపల అంతటా రోయరోత, ఆ విషయాన్ని మనం మరిచి తల్లి గర్భము నుండి ధనము తేడెవడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు, ఆ విషయాన్ని మనం మరిచి చిట్ట చివరకు నేలను విడిచిపెట్టేసి పోయి సాము చేస్తూ ఉంటే పంటలు, ఫలితాలు, పండ్లు ఎక్కడి నుంచి వస్తాయి? మరి అలా చేసేటటువంటి పనులకు అది ఏంట, చెట్లు ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి చెట్లు కాకుండా బొమ్మ చెట్లు తెచ్చి మనం పెట్టుకుంటే ఆ చెట్లకు పూలు పళ్ళు కాస్తాయా? మన ఆకలిని తీరుస్తాయా? కాబట్టి కేవలం దేహపోషణ కోసం ఏర్పాటు చేసుకునేటటువంటి ఆ చదువులలో నిమగ్నమైపోయి దైవాన్ని విస్మరించి దైవాన్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి. స్వామి, మరి మానవులందరూ ఇంత ప్రమాదంలో ఉన్నారంటారా? మరి ఇంత ప్రమాదంలో ఉండేటటువంటి మానవులను ఎలా కాపాడాలా స్వామి? మరి అందుకే కదా ఈ చరిత్ర చెప్పి ఉన్నాను కదా. దానికి ఆ ఘట్టానికి ఏంటి పేరు అంటే గురు గీత, అంటే జ్ఞాన మార్గం అని. గురువు అంటే జ్ఞానం, గీత అంటే మార్గం. ఈ జ్ఞాన మార్గాన్ని పట్టుకున్న వాళ్ళకి మరి జ్ఞాన మార్గాన్ని ఎలా పట్టుకోవాలి? దానికి ఏదైనా మాకు ఒక పద్ధతి తెలియజేయండి గురుదేవా అని ఆమె అడుగుతుంది. అలా అడిగినప్పుడు జ్ఞానాన్ని పట్టుకోవడానికి 7 రకాల గురువులను పరిచయం చేస్తాడనమాట. ఎందుకంటే జ్ఞాన మార్గాన్ని పట్టుకోవాలంటే జ్ఞాని కావాలి. ఆ జ్ఞానిని పట్టుకోవాలి అంటే నేను ఎలా తెలియాలి? మీలో జ్ఞానం ఉందని నాకు ఎట్లా తెలుస్తుంది? తెలియదు. దానికి ఒక నియమం ఉండాలి. ఆ నియమం ఏంటి అంటే, మనము ఎలిమెంటరీ స్కూల్లో ఆలు కక్కాలు అన్నీ నేర్చుకుంటాం, అక్షరాభ్యాసం చేసుకుంటాం. ఇవన్నీ నేర్పించేటటువంటి వాళ్ళను సూచక గురువు అని చెప్తారు అని మహేశ్వరుడు పార్వతీదేవికి ఆ శిష్యులందరికీ కూర్చోబెట్టుకొని చెప్తూ వస్తాడన్నమాట. ఆ 7 రకాల గురువులను కూడా మనం పరిచయం చేసుకొని ముందుకెళ్దాం.
ఎందుకంటే ఆరంభం పునాది బలంగా ఉంటే దాని మీద మనం కట్టుకోవచ్చు, అంతస్తులు ఎన్నైనా వేసుకోవచ్చు. కాబట్టి అసలు స్కాంద పురాణం నేపథ్యం ఏమిటి, స్కాంద పురాణం ఏ పునాది మీద అయితే అది నిలబడుతుంది అని చెప్పి ఆ తర్వాత స్కందుడు అంటే ఏమిటి, వినాయకుడు అంటే ఎవరు, శివుడికి వీళ్ళిద్దరూ ఎలా వచ్చారు, అసలు నిజంగా మనం అనుకుంటూ ఉండేటటువంటి వినాయకునికి సంబంధించినటువంటి అవగాహన సరి అయినదేనా అంటే విషయ పరిచయం మనందరికీ ఉంది, విషయ అవగాహన లేదన్నమాట. విషయ పరిచయం ఉంది కానీ విషయ అవగాహన లేదు. అట్లా ఈ 7 రకాల గురువుల్ని మనం చూస్తే అందులో ఆ జ్ఞానిని మనం పట్టుకునేటటువంటి మార్గం ఆలోచిద్దాం. ఎవరు? మహేశ్వరుల వారు చెప్పినటువంటి నియమం, పద్ధతి. ఆ సూచక గురువు అంటే ఎవరు అని అంటే మనకి ఎలిమెంటరీ స్కూల్లో విద్యాబోధులు నేర్పిస్తారు, వాళ్ళను సూచక గురువులు అంటారు. వాళ్ళ ద్వారా ఈ ఏదైతే మానవులకి లక్ష్యమైనటువంటి భగవంతుని చేరే విద్య, బ్రహ్మ విద్య ఏదైతే ఉందో ఈ బ్రహ్మ విద్యను ఉమా విద్య అని కూడా చెప్పారు ఈ స్కాంద పురాణంలో. ఉమా విద్య ఎందుకంటే ఉమా అంటే శక్తి, బ్రహ్మం అనే అర్థం కూడా ఉంది కనుక ఉమా విద్య, బ్రహ్మ విద్య అని కూడా చెప్తారు. అసలు మనలో ఉండేటటువంటి ఆ తెలివితేటలన్నీ కూడా స్కందుని శక్తితోనే మనకు తెలివి తెలుస్తోంది, తెలిసే తెలివి తెలుస్తోంది. ఒక వస్తువును చూస్తూ ఉంటే ఫలానాదే అని మనం గ్రహిస్తూ ఉన్నామంటే దానికి ఉపయోగపడుతూ ఉన్నది స్కందశక్తి. స్కందుడు అనేది రూపం కాదు, అది ఆంతర్యంగా మనలో ఉండేటటువంటి శక్తి అనేటటువంటి వాస్తవాలన్నీ మనకు అందులో తెలుస్తుంది. ఇట్లా మనకి ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది, ఓహో మనం ఎలిమెంటరీ స్కూల్లో మనకు విద్య నేర్పించే వాళ్ళను సూచక గురువులు అంటారు, వారి ద్వారా మనము భగవంతుని జ్ఞానార్జన కుదరదు. రెండవది వాచక గురువు. వీళ్ళు ఏంటంటే పురాణము కథలు ఉంటాయి, ఆ కథలు వాచకాలలో ఉన్నప్పుడు దానిని వచిస్తారన్నమాట. ఈ కథ ఇలా ఉంది అని కథను మాత్రం చెప్పేస్తారు. ఆ కథలో ఉండేటటువంటి ఆంతర్యాన్ని పట్టుకోవడంలో కొద్దిగా వెనకబడి ఉంటాం మనం అందరం కూడా. అట్లా చెప్తూ ఉంటారు, వాళ్ళు వాచక గురువులు అవుతారు. 3 బోధక గురువులు. ఓం ఏకాక్షరి, సోహం ద్విత్వాక్షరి, శివాయ నమః పంచాక్షరి, ఓం నమో నారాయణాయ అష్టాక్షరి, ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షరి, ఇంకా ఏమైనా ఉంటే ఓం హ్రీం హైం క్లీం లాంటివన్నీ కూడా. సో గురువులు ఇవన్నీ కూడా ఒక మంచి మార్గంలో నడిపించడానికని చెప్పి ఒక మంత్రాన్ని ఇస్తూ ఉంటారు. వాళ్లకు వాళ్ళ గురువుల దగ్గర ఏ మంత్రాన్ని అందిపొందారో ఆ అందిపొందిన మంత్రాన్ని తిరిగి తన శిష్యులకి అందిస్తూ వస్తారు. వీళ్ళు కూడా లోకంలో ఉన్నారు పార్వతీదేవి, మరి వీళ్లను బోధక గురువులు అని అంటారు. మరి వీళ్ళ ముగ్గురితో పాటు నిషిద్ధ గురువులు కూడా ఉన్నారు లోకం మీద. మరి వాళ్ళను కూడా గ్రహించి మనం తెలుసుకొని ఫలానా వాళ్ళు అని నిషిద్ధ గురువుల చెంతకు పోకూడదు. అందుకనే ఇంతకంటే ముందే చెప్పేశాడు ఏమని, మంత్ర యంత్ర విద్యలు, మోహనం, వశీకరణ, ఉచ్చాటన ఇవన్నీ కూడా ఎన్ని నేర్చుకున్నా ప్రయోజనం లేదు, చివరికి అంతమైపోవాల్సింది. ఆ విషయము నేపథ్యము, ఈ నేపథ్యంగానే దక్షయజ్ఞం మొత్తం మనం అర్థం చేసుకోవాలి. దక్షుడు ఎంత అహంకారంతో ఉండినాడు, చివరికి సకల కోటి దేవతలందరూ దక్షుడికి ఏ పద్ధతిలో ఉపదేశం చేస్తారు, నువ్వు ఇలా ఎందుకు మహేశ్వరుని విడిచి ఇలా చేస్తూ ఉన్నావని చెప్పి చేస్తారు. ఇంత ఆరాట పోరాటానికి గురి అయినటువంటి దక్షుడు చివరికి ఏం చేశాడు, నాకు ఒక మార్గాన్ని చూపించండి, మీరే చెప్పండి అని దక్షుడు చివరికి మహేశ్వరుని జ్ఞానాన్ని శరణాగతి దేవతల దగ్గర పొంది నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అందుకని ఆయన నిషిద్ధ గురువుని, ఎవరు నిషిద్ధ, దక్షుడికి శక్తి ఉంది, అట్లాగే హిరణ్యకశిపుడికి శక్తి ఉంది, ఎంతోమంది మనం అనుకుంటూ ఉండేటటువంటి రాక్షసులందరికీ శక్తి ఉంది. కానీ ఆ శక్తి అవంతా కూడా ప్రయోజనం లేనివి అని మంత్రయంత్రాది విద్యాశ్చ మోహనోచ్చాటనాధికం, అవన్నీ పనికిరాదు అని చెప్పడానికి అటువంటి విద్యలను నేర్చుకొని ఉన్న గురువులు కూడా లోకంలో ఉన్నారయ్యా. మరి వాళ్ళను కూడా నువ్వు నిషిద్ధ గురువులుగా వాళ్ళని భావించు, వాళ్ళ ద్వారా కూడా నీకు బ్రహ్మం తెలియదు, బ్రహ్మ విద్య తెలియదు. అయితే 5వది విహిత గురువు. విహిత గురువు ఇది పద్ధతి, మహేశ్వరుల వారు శిష్యులందరికీ బోధించినటువంటి పద్ధతి. విహిత గురువు ఎవరి కోసం బోధించారు దీన్ని, మనల్ని గ్రహించమని, మానవాళి కోసం. ఎందుకు బోధించారు అంటే సృష్టి ఆరంభమైనప్పుడు
సృష్టి యొక్క నియమాన్ని నియతిని తయారు చేస్తూ ఒక క్యాట్లాగ్ అంటారు దాన్ని. సృష్టి కొనసాగాల్సిన విధానానికి ఒక క్యాట్లాగ్ తయారు చేస్తారు. అంటే ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఎట్లా వాడాలో ఈ బుక్ ఇది కొంటే ఒక పేపర్ ఇస్తారు వెనకాల. ఫోన్ కొన్నామనుకో ఫోన్తో పాటు ఒక పేపర్ ఇస్తారు. ఫ్రిడ్జ్ కొన్నారనుకోండి ఒక పేపర్ ఇస్తారు. ఏమిస్తారు అందులో? దానిని ఎలా వాడాలి, ఇది ఎలా పనిచేస్తుంది అని ఉంటుంది. అట్లా సృష్టి ఆరంభమైనప్పుడు సృష్టి ఎలా పనిచేస్తుంది అనేటటువంటి సృష్టి కొనసాగే విధానం పద్ధతులన్నీ అందులో ఉంటాయి. ఆ ఆపరేషన్ని మనం నేర్చుకోవాలి, అది గ్రహించాలి, తెలుసుకోవాలి. అట్లా ఈ విషయాలన్నీ కూడా నేర్పేటటువంటి గురువులు ఆ విధానం బాగా తెలుసుకోండి. ఇప్పుడు మనకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పెద్దలు కదా, మనకు చెప్పుకోవడానికి చర్చించుకోవడానికి వాళ్ళు ఏర్పాటు చేశారు. అంటే ఏమని అర్థము? వాళ్ళ లోపల ఏమి లక్ష్యం ఉంది అంటే మానవులకు భగవంతుని జ్ఞానాన్ని పరిచయం చేయాలి, తెలియాలి. అసలైనటువంటి భగవంతుడు ఎవరు, అసలైనటువంటి భగవంతుని శక్తి ఏది, ఎలా మానవుడు తరించిపోతాడు, ఎలా తరించిపోవడం అంటే ఏంటి? తనను తాను సంపూర్ణంగా సమూలంగా తొలగించుకొని సమస్తము భగవంతుడే, భగవంతుని దగ్గర మనమంతా ఉద్యోగులము అని గ్రహించడం. భగవంతుని ఆజ్ఞ లేకపోతే అందుకే అచింత్య అవ్యక్త రూపాయ నిర్గుణాయ మహాత్మనే జగత్ ఆధారమూర్తయే బ్రహ్మణే నమః. ఆరంభ శ్లోకం ఇది. జగత్ ఆధారమూర్తయే అంటే ఈ జగత్తుకు, జగత్ అంటే సృష్టి స్థితి లయల యొక్క క్రమం. ఈ సృష్టి క్రమానికి, సృష్టి చక్రానికి, ధర్మ చక్రానికి, కాలచక్రానికి కూడా అతీతమైనటువంటి కాలాతీతుడు పరమశివుడు. పరమశివుని దగ్గర కాలం లేదు, పరమశివుని దగ్గర గుణాలు లేవు, పరమశివుని దగ్గర ద్వంద్వాలు లేవు, పరమశివుని దగ్గర కష్ట నష్టాలు విడిగా లేవన్నమాట. కాబట్టి మీరందరూ కూడా మంచి విషయాలు మీరు నేర్చుకోండి, జ్ఞానాన్ని పొందండి అని చెప్పి ఒక మార్గాన్ని చూపించేటటువంటి ఈ కార్యక్రమ నిర్వహణ ఏర్పాటు చేసినటువంటి లాంటి వాళ్ళందరూ కూడా విహిత గురువులు. కాబట్టి మనము ఈ మొదట చెప్పిన నలుగురు ద్వారా ఏ ఏ ప్రయోజనం ఉందో మనం తెలుసుకున్నాం. వీళ్ళ దగ్గర వెళ్ళాలి, కక్కాలు నేర్చుకోవాలి దేహపోషణకు. కథలు మంచి విషయాలు ఉంటాయి, వినాలి. మంత్రాలు ఆయా సందర్భాలలో ఆచరణకు కుదరనప్పుడు ఒక మంత్రాన్ని పట్టుకొని భగవంతుని చేరుకోవచ్చు అనేటటువంటి ఆ సమయంలో మంత్రదీక్షలు ఇచ్చేటటువంటి గురువులు కావాలి. కానీ ఏది ఎలా పనిచేస్తుంది, ఇది ఎలా పనిచేస్తుంది, ఈ మైక్ ఎట్లా పనిచేస్తుంది, ఈ పేపర్ ఎట్లా పనిచేస్తుంది అనే ఒక అవగాహన మాత్రమే ఇక్కడ. ఏది ఎక్కువ తక్కువలు కావు. అట్లాగా ఈ లోకానికి దైవాన్ని చేరుకునేటటువంటి మార్గాన్ని చూపేటటువంటి వాళ్ళందరూ కూడా విహిత గురువులు. అటువంటి విహిత గురువుల పాద పద్మాలకు మనం ఈ సందర్భంగా ప్రణామాంజలి తెలియజేద్దాం. ఇక మహేశ్వరుల వారు తన శిష్యులతో చెప్పినటువంటి 6వ పద్ధతిలో ఉన్నటువంటి గురువు బ్రహ్మజ్ఞాన గురువు. బ్రహ్మజ్ఞాన గురువు. బ్రహ్మజ్ఞాన గురువు అంటే వేదాలు, ఉపనిషత్తులు అంతా ఒకటే అంతా అని చెబుతారు. అంతా ఒక్కటే అంతా అని చెబుతారు. కానీ ఎవరైనా నాలాంటి మామూలు స్థాయి మనుషులకు స్వామి అంతా ఒకటే అని చెప్పారు కదా, మరి దేవుడు నాలో ఉన్నాడు, మరి నాకెందుకు ఏడుపు వస్తుంది? అప్పుడు నాలో దేవుడు లేనట్టే కదా. మరి అంతా ఒకటే అని చెప్తున్నారు. అంతా ఒకటే అంటే భగవంతుడు అంతటా ఉన్నాడు. ఒకవేళ నాలో దేవుడు లేదు అనుకుంటే అంతటా భగవంతుడు ఉన్నాడు అనే మాట అబద్ధమైపోవాలి. ఒకవేళ అంతటా భగవంతుడు ఉన్నాడు అనే మాట సత్యమైతే నాలో కూడా ఉండాలి. ఆయనే గనక ఉంటే నాకు ఏడుపు రాకూడదు, దుఃఖం రాకూడదు, కష్టం రాకూడదు, నాకు చావు రాకూడదు కదా. మరి నాలాంటి వాళ్ళు ఇటువంటి ప్రశ్నలు ఏదైనా వేస్తే దానికి బ్రహ్మజ్ఞాన గురువుల దగ్గర సమాధానం ఉండదన్నమాట. కానీ వాళ్ళు అంతా ఒకటే, కరెక్టే, స్టేట్మెంట్ కరెక్టే. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, ఏకం సత్, విప్ర బహుదా వదంతి. ఏకం సత్, ఏకం అంటే ఉన్నది ఒకటే, అదే సత్తు. దానినే విప్రులు బహుదా వదంతి, అనేకులు అనేక రకాలుగా చెప్పుకుంటూ ఉన్నారు. దేన్ని? ఆ ఒక్కదాన్నే.
ఈశ్వర తత్వాన్ని, మహేశ్వర తత్వాన్ని, పరమశివుని పరమ పదాన్ని. అయితే మరి ఇప్పుడు నా ప్రశ్నకు జవాబు చెప్పండి. మీరు అంటున్నారమ్మా అంతా ఒకటే అని నాకు పెద్దవాళ్ళందరూ కూడా చెప్తున్నారు. మరి నేను అడుగుతున్నాను ప్రశ్న, అంతటా ఉన్నటువంటి భగవంతుడు నన్నెందుకు ఏడిపిస్తున్నాడు, నాకెందుకు ఈ కష్టం వచ్చింది అన్నప్పుడు ఆ బ్రహ్మజ్ఞాన గురువు విభజించి విశ్లేషించి సమాధానాన్ని చెప్పలేరన్నమాట. కాబట్టి బ్రహ్మజ్ఞాన గురువు కూడా ఒక స్థాయి వరకే కానీ పూర్తిగా విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే అంటే విడిపించి తరింపజేసేటటువంటి తరించిపోయేటటువంటి విధానాన్ని చెప్పడానికి విభజించి వాళ్లకు కూడా అక్కడ వరకే వాళ్ళు నేర్చుకున్నారు గనక వాళ్లకు కూడా వీలు కావటం లేదు. అలా అని వాళ్ళు తక్కువ కాదు, ఇంకొకళ్ళు ఎక్కువ కాదు. వారి తత్వం, వాళ్ళకున్న స్థితి, వాళ్ళ యొక్క స్థాయి అది. సరే, అక్కడి నుంచి అక్కడ కూడా మహేశ్వరుడు చెప్తూ ఉండేటటువంటి విధానం అందదు కనుక చిట్ట చివరిది 7వది ఎవరు? మన మహేశ్వరుడైనటువంటి పరమ గురువు, మనందరికీ గురువు, సకల కోటి దేవతలకు గురువు, సమస్త దేవతాజాతికి గురువు, సమస్త మానవ జాతికి గురువు పరమ గురువు. మరి పరమ గురువులు ఎలా ఉంటారు, ఎలా వీరిని గుర్తించాలి అంటే వాళ్లకు కొన్ని లక్షణాలను చెప్పారు. ఇప్పుడు మీకు సూచక గురువు లక్షణం అర్థమైంది కదా, అట్లాగే వాచక గురువు లక్షణం అర్థమైంది, బోధక గురువు లక్షణం అర్థమైంది, నిషిద్ధ గురువుల లక్షణం కూడా అర్థమైంది. ఎన్ని రకాల విద్యలు వాళ్ళు నేర్చుకుంటారో, వాళ్ళ విద్యలతోటి వాళ్ళ శక్తితోటి సాక్షాత్తు రావణాసురుడు ఏం చేశాడు? అమ్మగారిని మట్టితో సహా భూమితో సహా ఎత్తుకొని వెళ్ళిపోయేటటువంటి సిద్ధ విద్యలన్నీ కూడా నేర్చుకున్నాడు. కానీ చివరికి ఏమైపోయినాడు? ఆ విద్యలన్నీ అపభ్రంశాత్ సమస్తానాం జీవానాం భ్రాంత చేతసాం. దక్షుడి దగ్గర కూడా తాను నేర్చుకున్నటువంటి సమస్త విద్యలన్నీ కూడా అపభ్రంశం అయిపోయిందా లేదా? అట్లాగే హిరణ్యకశిపుడి దగ్గర అదే అయిందా? మీరు ఎవరినన్నా పోల్చుకోండి. అంటే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకునేస్తే పునాదిని నిర్మించుకుంటే ఈ పునాది మీద ఏది పురాణము అనేటటువంటి పురాణ నేపథ్యము అనేటటువంటి పునాదిని నిర్మించుకుంటే ఆ పునాది మీద మీరు వేదాలను నిర్మించవచ్చు, భాగవతాన్ని నిర్మించవచ్చు, భారతాన్ని నిర్మించవచ్చు, మిగిలినటువంటి పురాణాలు 17 పురాణాలను దాని మీద నిర్మించుకోవచ్చు అన్నమాట. అన్ని విషయాలను సులభంగా అర్థం చేసుకునేసేయచ్చు. అంతటి అవగాహన ఈ నేపథ్యంలోనే ఉన్నది, ఆ చూపులోనే ఉన్నది. అట్లా పరమగురువుని ఎలా తెలుసుకోవాలి అని అంటే పరమగురువు ఏమి చేస్తాడు అంటే ఆరంభంలోనే బోధన చేసేటప్పుడే, అయ్యా నువ్వు ఫస్ట్ భగవంతుణ్ణి తెలియాలి అంటే నేను చెబుతున్నటువంటి సాధనా సంపద అనేటటువంటి మొదటి పాఠాన్ని నేర్చుకో. అజ్ఞానమూలహరణం జన్మకర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురుపాదోదికం పిభేత్. గురుపాదోద్ధితం తీర్థం పీత్వా త్రిపుటినాశనం సర్వద్వంద్వ వినాశం చ విద్యతేన పునర్భవం. గచ్చాద్య పునరాగచ్చ మామకాభీష్ట సిద్ధయే గురోర్య కృపయా వీక్ష్యం పూజా స్వీకురు మత్కృతం. అనేన సదృశం కార్యం నభూతం న భవిష్యతి సర్వరోగ ప్రశమనం సర్వసంపత్ ప్రవర్ధనం సర్వాపమృత్యుశమనం కాలమృత్యు నివారణం సర్వజ్వరార్తి శమనం దీర్ఘాయుష్య ప్రదాయకం. ఓం శాంతి శాంతి శాంతి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.